ఎంచ గ్రామస్తులకి అదేవిధంగా చుట్టుపక్కల 9 గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే, గంగ వస్తుంది పోతుంది, దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం, మనకు అలవాటే. కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు, ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు 10 రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది. యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళకి ఆలోచన లేదు, యూరియా గురించే అర్థం కాలే, ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాహక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు. కానీ ఈసారి ఏం చేసిండ్రు, అట్లనే నిల్వ ఉంచిండ్రు. పేరుకేమో 42 గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు, కానీ మొత్తం ఎత్తలేదు, సగమే ఎత్తిండ్రు. అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది.